ఇజ్రాయెల్ ఓ పక్కన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటోంది. ఆ తీసుకుంటున్నటువంటి దశలో దాదాపు 5 బెటాలియన్లని వెనక్కి పిలిచేస్తోంది. ఇంకోవైపున దక్షిణ ఉక్రెయిన్లో దక్షిణ గాజాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తర గాజాలోకి వచ్చేస్తున్నారు. జనజీవనం రొటీన్ అయిపోతుంది. అయితే దీని వెనకాల అమెరికా ప్లాన్ ఉంది. ఏంటి అంటే తాజాగా అరౌరి ఎవడైతే ఇజ్రాయెల్లో హమాస్ తీవ్రవాదులకి శిక్షకుడు ఉన్నాడో వాడిని సిరియాలో ఉండగా ఏదైతే ఒక డ్రోన్లతో పేల్చేసినటువంటి సంఘటన, ఆడితో పాటుగా 60 మంది దాకా చచ్చారు. వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి నేతలే. ఇది అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఓ పక్కన ప్రజల ఒత్తిడి మేరకు వెనక్కి వెళ్తుంటాం, రెండో పక్కన అమెరికా యూరప్ దేశాల ఒత్తిడి మేరకు వెనక్కి వెళ్తున్నది ఇజ్రాయెల్. కానీ అసలైనటువంటి వాళ్ళు అట్లాగే ఉండగా వెనక్కి వెళ్తే రేపు పొద్దున ఇజ్రాయెల్లో ప్రజలు కూడా చేత్కరిస్తారు నెతన్యాహుని. ఈ దశలో అమెరికా నిఘా విభాగం ప్లస్ ఇజ్రాయెల్ నిఘా విభాగం కలిపి కనిపెట్టి ఈ ముఖ్యమైన నాయకుల్ని లేపేసేటటువంటి పని చేస్తున్నారు. ఇది అమెరికా సహకారంతో జరిగింది అన్నటువంటిదే ప్రస్తుతం హమాస్ తీవ్రవాదులు అనుమానిస్తున్నారు.